సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా కారు వర్సెస్ SIP అనే టాపిక్ గురించి కొంచెం డీటెయిల్డ్గా డెప్త్గా మాట్లాడుకుందాం. సో రేవంత్, ఇవాళ రోజుల్లో ఒక 7 సీటర్ కారు హై ఎండ్ కనీసం 25 లక్షల రూపాయలు లేనిదే హై ఎండ్ కార్ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక 25 లక్షల రూపాయల కార్ని మనం ఒక 7 ఇయర్స్ పాటు ఈఎంఐలో పెట్టుకొని తీసుకుంటే 9.5% వడ్డీ చొప్పున మనం నెలకి 40,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ కారు కోసం 40,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నాం 7 ఇయర్స్ పాటు, 25 lakhs రూపీస్ కార్కి. అదే గనక ఈ 40,000 రూపాయలని మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్లో కనుక మార్చుకోగలిగితే, మ్యూచువల్ ఫండ్ SIPలో కనుక ప్రతి నెల 40,000 రూపాయలు SIP చేసుకుంటూ 7 సంవత్సరాలు గల చేసుకుంటూ పోతే 12 to 15% చొప్పున మనం ఎంత రిటర్న్స్ రాబట్టచ్చు అంటారు. సో ఇక్కడ మనం కారు మీద ఎంత ఖర్చు పెట్టచ్చు, SIP మీద ఎంత రాబట్టచ్చు? ఓకే, సో ఇక్కడ కొంతవరకు ఇండివిజువల్ కేసుని బట్టి మనకు నిర్ణయాలు తీసుకోవాలి ఉంటుంది. అన్నీ కూడా బ్రాడర్గా తీసుకోలేము. సో 25 lakhs కారు కొంటున్నారు అని అంటే వాళ్ళు కొంతవరకు ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు అని మనం అనుకుంటాం. ఇంకో కేటగిరీ ఉంటుంది, లేదు నేను ఖచ్చితంగా ఈఎంఐ కడతాను బట్ నా దగ్గర సేవింగ్స్ లేకపోయినా కానీ ఖచ్చితంగా కారు కొనాలి. 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక కేసు ఏంటి, వాళ్ళు నిజంగానే ఈఎంఐని ఎఫర్ట్ చేయగలరు, ప్లస్ సేవింగ్స్ కూడా చేయగలరు. సో వీళ్ళేంటి, వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు జీవితంలో మనం జీతం సంపాదిస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం అని అంటే కేవలం దాచిపెట్టడమే కాదు, దాన్ని అనుభవించడం కూడా తెలియాలి, మొహం కూడా తెలియాలి, మనకు అన్నీ తెలియాలి. సో ఇక్కడ 2 కేసెస్లో కూడా ప్రాబ్లంకి సొల్యూషను మనకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ కేస్ సినారియోలో మనకి నిజంగానే వాళ్ళు పూర్తి స్థాయిలో డబ్బుల్ని ఈఎంఐ కట్టంగా కూడా మళ్ళీ సేవింగ్స్ చేస్తున్నారు, వాళ్ళకి దాని తగ్గ సేవింగ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి అని అంటే వాళ్ళు లైఫ్ని వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారు అని. కానీ ఇక్కడ ప్రాబ్లం వాళ్ళతో రాదు, సెకండ్ కేటగిరీ పీపుల్తో యాక్చువల్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఏంటి, ఎఫర్ట్ చేయలేనప్పటికీ నేను ఖచ్చితంగా చూపించుకోవాలి, నేను ఈసారి ఊర్లోకి ఎంటర్ అయితే 25 లక్షల కారుతోటే ఎంటర్ అవ్వాలి అని ఒక ఎమోషనల్ దాంతో కూడా వెళ్తూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళు యాక్చువల్గా ఫైనాన్షియల్స్ అనేది డ్యామేజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. సో ఇక్కడ నేను అసలు కారు కొనొద్దు అన్న మాట కొని వాడలేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు కార్ అనేది వన్ ఆఫ్ ద నెసెసిటీగా మారిపోయింది. వాళ్ళ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ బట్టి నెసిటీ కూడా అయిపోతుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్, పొల్యూషన్, యాక్సిడెంట్లు దాటుకొని పోవాలంటే కొంతవరకు కార్ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ మనం ఎలా దీన్ని ఆపరేట్ చేయాలి, ఏ విధానంలో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధానంలో మనం సేవ్ చేయాలి అనేది మాత్రమే ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లేదు నీకు ఖచ్చితంగా 40 లక్షలు, సరే 25 లక్షల కారు కొనాలి అని అనుకుంటే మీరు అన్న కేసులో వాళ్ళకు 9.5% ఇంట్రెస్ట్ రేట్ తోటి పోయినా, 7% మనం 7 ఇయర్స్ మనం యావరేజ్గా ఈఎంఐలు కట్టుకుంటూ పోయినా దాదాపుగా 40,860 రూపాయల వరకు కూడా వాళ్ళకి ఈఎంఐ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే అమౌంట్ని లేదు నేను కారు కొనుక్కోనిలే, నేను కొంతకాలం కాంప్రమైజ్ అవుతాను, ముందు నేను సేవ్ చేసుకుంటాను అన్న కేసు వాళ్ళ కోసం మనం గమనించినట్లయితే సేమ్ అమౌంట్ని మనం 12% తోటి, బేసిక్ రిటర్న్ కదా, 12% అనేది బ్యాడ్ ఫండ్ కూడా జనరేట్ చేస్తుంది మన మ్యూచువల్ ఫండ్లో. అదే 7 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మన దగ్గర దాదాపుగా 52 లక్షల రూపాయలు ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ కేసులో మనకేమో ఇక్కడ 40,860 రూపాయలు మనం పే చేసుకుంటూ వెళ్ళటం వల్ల దాదాపు 34 లక్షల రూపాయల వరకు కూడా మనం ఈఎంఐలు పే చేస్తూ పోతున్నాం. 7 సంవత్సరాల తర్వాత మనం కారు అమ్మేసుకోవాలి అనుకుంటే అదే 25 లక్షలకేమో మనకేమో యావరేజ్గా ఒక 12 లక్షలు లేదా 15 లక్షలు రిటర్న్ వస్తాయని అనుకుందాం. కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఒక 52 లక్షల వరకు కూడా కారు ఉంది, అంటే ప్రాపర్టీస్ ఉన్నాయి, నెట్ అసెట్స్ ఉన్నాయి మనకి. సో బేసిక్గా అక్కడేమో మళ్ళీ దానికి డీజిల్ అని, మెయింటెనెన్స్ అని, XYZ అవన్నీ కూడా ఉంటాయి. సరే ఇక్కడ మాత్రం ఇంట్లో తిరగకుండా ఖాళీ కూర్చుంటే తిరుగుతారు కదా అని అంటే సరే ఆ డీజిల్ మెయింటెనెన్స్ మొత్తం ఇతను క్యాబ్లో వాడుకుంటూ పోయినా కానీ అడిషనల్గా ఉండేటువంటి 52 లక్షల రూపాయలు మాత్రం ఎసెట్ రూపంలో మిగులుతుంది. సరే అసలు కారు కొనుక్కొని ఎందుకు ఉండాలి, కారు కొందాం. కారు కొనటంలో ఒక చిన్న మార్పులు చేద్దాం. నేను 25 కాదు 15 లక్షల కారు కొనుక్కుంటా, నాకు కారు కావాలి, సేవింగ్స్ కావాలి, నాకు 2 ఉండాలి. ఎందుకు 25? 15తో కొన్నాం అనుకోండి, సేమ్ అమౌంట్ ఒక 15 లక్షల రూపాయల కారు 9.5% ఇంట్రెస్ట్ రేట్ 7 ఇయర్స్ పాటు మనం కొనసాగిస్తే
4,516 రూపాయలు అవుతుంది. ఇందాకేమో మీరు దాదాపు 41,000 వరకు కూడా ఈఎంఐ కట్టడం ప్రిపేర్ అయ్యారు కదా. ఇక్కడ ఏం చేస్తారంటే 15 లక్షల కారు కొనుక్కొని 24,516 రూపాయలు మీరు ఈఎంఐ రూపంలో చెల్లించి బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది చూసారా, దాన్ని ఎస్ఐపిగా కన్వర్ట్ చేస్తే చాలు. బ్యాలెన్స్ అమౌంట్ కేవలం 16,344 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు 12% తోటి 7 years పాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మీ దగ్గర ఇంకో 21 lakhs రూపీస్ క్యాష్ ఉంటుంది. సో ఈ ప్రక్రియలో వెళ్తే మీరు లైఫ్ లాంగ్ కార్ని ఎఫోర్డ్ చేయగలుగుతారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ హౌ. సో బేసిక్ అక్కడ కేసులో ఏంటి, నెక్స్ట్ కార్ కొనాలి అంటే మీ దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకు అక్కడ వచ్చేది మళ్ళీ 15 లక్షలే. ఈ కేసులో 15 లక్షల రూపాయల కార్ని మీరు అప్పటికప్పుడు తర్వాత డిస్పోజ్ చేసిన 7 years తర్వాత 7-8 లక్షలు వస్తాయి కదా. వర్స్ సినారియోలో ఆ 7-8 లక్షలు ప్లస్ మీ దగ్గర ఇప్పుడు 21 లక్ష ఉంది కదా, అంటే దాదాపుగా మీ దగ్గర ఇప్పుడు అడిషనల్ గా 7 ఏళ్ల తర్వాత కూడా వర్స్ సినారియో అటు 30 లక్షలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇంకో కార్ని ఎఫోర్డ్ చేయలేరా, అప్పుడు కూడా మీరు ఇంకో కార్ని ఎఫోర్డ్ చేయగలుగుతారు. సో బేసిక్గా మనం కొనేటప్పుడు మనం ఒక 40,000 41,000 ఈఎంఐ మనం కట్టగలుగుతామని మనం అనుకున్నప్పుడు దాన్ని కొద్దిగా స్టెప్ డౌన్ చేద్దాం. స్టెప్ డౌన్ చేస్తే జీవితకాలం మనం ఆ సైకిల్లో ఉండగలుగుతాం. లేకపోతే 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈఎంఐ పెట్టుకోవాల్సి వస్తుంది. 15 లక్షలు మీకు మిగిలేది, అక్కడ 25 లక్షల కారు ఆల్రెడీ వాడారు. 25 లక్షల కారు వాడిన తర్వాత మళ్ళీ అప్పుడు 15 లక్షలతో కారు కొనలేరు కదా. అయితే అప్గ్రేడ్ అవ్వాలి, సేమ్ లెవెల్లో వెళ్ళాలి. సేమ్ లెవెల్లో మెయింటైన్ చేయాలి అని అంటే అప్పుడున్న సిచ్యువేషన్ కంటే కొద్దిగా స్టెప్ డౌన్ అయ్యి మిగతా ఏదైతే ఎఫర్ట్ చేయగలిగిన ఈఎంఐ ఉంటుందో దాన్ని మీరు ఎస్ఐపి రూపంలో కన్వర్ట్ చేసుకున్న లైఫ్ లాంగ్ మీ దగ్గర ఈ క్యాష్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది. లేకపోతే ఒక దగ్గర స్ట్రక్ అయిపోతాం, 7 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ స్ట్రక్ అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. సో క్యాష్కి క్యాష్, కార్కి కార్, 2 ఆప్షన్స్ తీసుకోవాలనేది నా పర్సనల్ ఒపీనియన్. నేను అనేవాడు ఉంటే 2వ దారిని ఎంచుకుంటా, అసలు లేకుండా ఉండను, మరీ హై ఎండ్కి వెళ్ళను. రెండింటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని క్యాష్ ప్లస్ కార్ 2 మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా. సో మొత్తానికి కారు కొనకూడదని చెప్పకూడదు. ఎస్, ఎవరి పర్సనల్ రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఒకవేళ మాకు అవసరం లేదు, కారు కొనే ఉద్దేశం లేదు, ఇప్పుడే వద్దనుకుంటున్నాం అని ఎవరైనా అటువంటి సెకండ్ ఆప్షన్లో సెకండ్ థాట్లో ఉన్న వాళ్ళు ఒకవేళ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకుంటే బట్ రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి దాని గురించి మనం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.